హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టైల్స్ గురించి చెప్తున్నాం. ఇంటికి ప్లాస్టింగ్ అయిపోయినాక ఏం చేపించుకోవాలనేది కొందరికి డౌట్స్ ఉంటాయి. సెల్ఫ్‌లా, టైల్సా, గ్రానైటా అని చెప్పేసి పెయింటింగ్ అనేది కొందరికి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఏది చేపించుకోవాలని మనం క్లియర్‌గా ఈ వీడియోలో చెప్తాం ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీకేమైనా డౌట్ ఉన్నా గానీ ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఫస్ట్‌గా వచ్చేసి మన గోడలు ప్లాస్టింగ్‌లు అయిపోయిన తర్వాత సెల్ఫ్‌లు ఫిట్టింగ్ అనేది చేయాలి. సెల్ఫ్‌లు ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత టైల్స్ అనేది చేపించుకోవాలి ఫ్రెండ్స్. టైల్స్ అంటే కిచెన్‌లో గోడలకేసేది, పూజ రూముల్లోనూ, మన ఎలివేషన్‌లలోనూ, బాత్రూమ్‌లలోనూ ఇలా టైల్స్ ఫిట్టింగ్ అనేది ముందుగానే చేపించాలనమాట. ఫ్లోరింగ్ లేయక ముందే వాల్స్ ఫిట్టింగ్ అనేది పూర్తిగా అని చెప్పేసి ఎక్కడెక్కడ వస్తాయో ఇవన్నీ చేపించుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకు టైల్స్ ముందే ఏపించుకోవాలి అని చెప్తే మన ఫ్లోరింగ్ అనేది 100% గలీజ్ కాకుండా ఉండేదానికోసం. ఈ టైల్స్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే చాలా గలీజ్ అనేది పడతా ఉంటుందన్నమాట. దానికోసం అనేది వాల్స్ అనేది 100% ఏపించిన తర్వాత మనం ఫ్లోరింగ్లు అనేది చేపించుకోవాలన్నమాట. ఫ్లోరింగ్లు వేయాలి అంటే ఎప్పుడైనా కానీ పెయింటర్ అనేది ఎంటర్ కావాలా ఫ్రెండ్స్. పెయింటర్ అనేది ఎందుకు ఎంటర్ కావాలి అని చెప్తే లపం పెట్టేదానికోసం ఫ్రెండ్స్. చాలామంది లపం పెట్టేటప్పుడు చాలా లపం అనేది కింద పడుతూ ఉంటుంది. అది మన టైల్స్ మీద కానీ గ్రానైట్ మీద కానీ పన్నాది అని చెప్తే చాలా గలీజ్ అవుతుందన్నమాట. అది దాన్ని గోకేటప్పుడు ఎక్కడెక్కడ అనేది టైల్స్ మీద కానీ గ్రానైట్ మీద కానీ గెరెలు పడతాయి. దానికోసం అని చెప్పేసి మనం ఫస్ట్‌గా అని చెప్పేసి గోడలకంతా వాల్ పుట్టు లపం అంటారు కొందరు. అంతా డబల్ కోట్ అనేది కంపల్సరీగా పెట్టేసేయాలన్నమాట. పెట్టేస్తే మనకి పని అనేది నీట్‌గా ఉంటుందన్నమాట. ఫ్లోరింగ్ ఏసేదాని గురించి ఫ్రెండ్స్. మీకు టైల్స్ ఏపించుకోవాలా, గ్రానైట్ ఏపించుకోవాలా, ఏది ఖర్చు తక్కువ అనేది కొందరికి అమౌంట్‌ని బట్టి, బడ్జెట్‌ని బట్టి కొందరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయి గానీ, మన ఛానల్‌లో టైల్స్ తక్కువ, గ్రానైట్ ఎక్కువ అని చెప్పేసి, ఇది రెండిట్లో ఏది ఖర్చు బెస్ట్ అని చెప్పేసి ఒక వీడియో తీసినాం. మీకేమన్నా గానీ డౌట్స్ ఉంటే మీరు పోయి ఆ వీడియో చూడండి. మన ఛానల్‌లో ప్రతిదీ ఇంటికి సంబంధించిన వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఈ టైల్స్ ఫిట్టింగ్ చేసేటప్పుడు గానీ, చాలామంది డైరెక్ట్‌గా ఫిట్టింగ్ చేసేస్తా ఉంటారు. డైరెక్ట్‌గా ఫిట్టింగ్ ఎప్పుడు గానీ చేయకూడదనమాట. కంపల్సరీగా అనేది వాటర్ అనేది కంపల్సరీగా అనేది ప్రతి వాల్స్ మనం టైల్స్ ఏడాడ ఫిట్టింగ్ వచ్చేదో ప్రతి సాట అనేది వాటర్ అనేది ఏసుకొని తూగ్గుండ్రికని చూసుకోవాలన్నమాట. కొన్ని మూలలనేది క్రాసులుంటాయి. దానికోసం తూగ్గుండు చూసుకొని ఎలా ఉంది అని చెప్పేసి వాటర్ చల్లి మనం ఫిట్టింగ్‌లు చేయాలన్నమాట. ఇలా ఫిట్టింగ్ చేసినామనుకో వాటర్ చల్లి ఫిట్టింగ్ మనం టైల్స్ ఏసే బిల్ అనేది ఫిట్‌నెస్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. అనేది అడ్జస్ట్‌మెంటింగ్ అయితుంది. దానికోసం అని చెప్పేసి గోడలకని చెప్పేసి మనం వాటర్ కంపల్సరీగా చల్లాలి. దుమ్ము, ధూళి ఉన్నా గానీ పోతుంది ఫ్రెండ్స్. దానికోసం మనం వాటర్ చల్లాల. దాని తర్వాత మన ఫ్లోరింగ్‌లు అనేది ఏసుకోవాల. టైల్స్ అయినా గానీ, గ్రానైట్ అయినా గానీ ఫ్రెండ్స్. అలా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. గలీజ్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా గానీ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మన గ్రానైట్ గురించి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్‌గా చెప్పబోతున్నాం. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా. బాయ్.